బ్రదర్స్ బొక్కేశారు. ఖండాలు విస్తరించిన ద్వారంపూడి దందా. సోదరుడు వీరభద్రారెడ్డి అనుచరుల అగర్వాల్ నిర్వాకం. 5 ఏళ్లలో 4,995 కోట్ల విలువైన 13.41 లక్షల టన్నుల బియ్యం తరలింపు. అందులో సగానికి పైగా రేషన్ బియ్యమే. రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్లబొడిచారు. ఎక్కడికక్కడ అక్రమ బియ్యము కాకినాడకే. రేషన్ లూటీపై సిట్, సిఐడి, ఐజీ బిజ్వాల్ నేతృత్వంలో ఏర్పాటు. ఇందులో సిఐడి, ఎస్పీ, 4 డీఎస్పీలు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై నమోదైన కేసుల విచారణ. స్మగ్లింగ్ సూత్రధారులు గుట్టు తేల్చేందుకు సిట్కు ప్రత్యేక అధికారాల అప్పగింత. రెవెన్యూ సదస్సులకు పోటెత్తిన భూబాధితులు. 536 మండలాల్లో సదస్సులు ప్రారంభం. పాల్గొన్న రెవెన్యూ మంత్రి, స్పెషల్ సీఎస్. తొలి రోజు ప్రభుత్వానికి 11,857 వినతులు. నేడు మెగా పీటీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 44,303 పాఠశాలల్లో నిర్వహణ. నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్, దాని కేంద్రం విశాఖే. చంద్రబాబు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దే దిశగా అడుగులు. స్టార్టప్స్కు అనుకూలంగా పాలసీలు. వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు. మళ్లీ రైతాంగం భగ్గు. శుభం నుంచి ఢిల్లీకి 101 మంది రైతుల పాదయాత్ర.